పటంచెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం మందిర ఆవరణంలో నిర్వహించిన కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం సహకారంతో శ్రీ విశ్వవస్తు నామ ఉగాది సంబరాల సందర్భంగా తీవ్ర వైకల్య దివ్యాంగులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి వచ్చిన తీవ్ర వైకల్యం దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో పాటుగా ఆటో కిరాయిలకు సహకారం మరియు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు హనుమంతు, సామాజిక కార్యకర్త బాపు వెంకన్న, కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం నాయకులు వెంకోబా, అన్వర్, శేఖర్, యువ చైతన్య ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కంచిగారి మహేష్ కుమార్, కంచిగారి శ్రీనివాస్, కంచెల జ్యోతి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు మేము దగ్గర ఉన్నప్పుడు రవి దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యల మీద మాట్లాడుతుండే, కానీ సెట్ కాలేదు. మరి మీ అందరినీ కూడా మరి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్న రవికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నో. నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 7 జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉగాది సంబరాలని జరుపుకున్నాం. మేము ప్రతి సంవత్సరం ఉగాది పండుగ అయిన తర్వాత ఉగాది సంబరాలని జరుపుకొని ఈ దాండియా ఆటపాటలతో మా దివ్యాంగులైనటువంటి మాలోని బాధల్ని పక్కకు నెట్టేసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ దాండియా అనే కార్యక్రమంతో చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం బాలమణి గారు మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈరోజు 26 మందికి సరుకులు మరియు దూర ప్రాంతాల నుంచి వాళ్ళకు ఛార్జీలకు డబ్బులు ఇచ్చారు. ఇలాగనే ప్రతి సంవత్సరం మేము కార్యక్రమం జరుపుకొని సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలను కూడా వారికి చదివి చెప్పడం జరుగుతుంది. వారు ఎంతో మాకు సహకారం అందిస్తున్నారు. ఈరోజు తీవ్రవైకల్య వికలాంగులకు ఒక భరోసా ఉంది అంటే KKVBS ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దానికి వెనుక మన ఇస్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం అన్నలాంటి వాళ్ళు ఎంతోమంది మా ఎంబడి నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. భగవంతుని పాదాలతో వేడుకుంటూ మరి నేటి సంఘం అధ్యక్షులు రవి గారికి, మరి కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే వేదిక మీద ఉన్న మన ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మరి మీకు ఏ కార్యక్రమాలు ఏమి ఉన్నా మా వంతు సాయం చేయడానికి మేము ముందుకు వస్తాం. ఎప్పుడైనా సరే రవి ఎప్పుడు మాకు ఫోన్ చేసినా పర్లేదు. మీ దాంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా మా వంతు మా వరకు చేతనైనంత వరకు మేము సాయం చేయడానికి ముందుకుంటాం. మరి చాలా సంతోషం. మరి సంవత్సరం పాటు మీకు అందరికీ అన్ని రకాలుగా తను మీతో పాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మీకు హెల్ప్ జరుగుతుందంటే రవిని మనం చిన్నగా అంచనా వేయొద్దు. ఆయనకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మీరందరూ కూడా గట్టిగా కోలల్లో వారు కోలలతో కొట్టాలి, చేతుల్లో వాళ్ళు చేతులతో చెప్పాలంటే మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరి ఎంతోమంది ఏమో అనుకుంటారో అవన్నీ పక్క కొట్టాం. ఒక మంచి చేసేటప్పుడు 10 మంది 10 రకాలుగా మనం అంటాం. మేము కూడా అలాంటి బాధలు ఎదుర్కొని మరి ఆ శివాలయం కట్టేప్పుడు నన్ను కూడా అన్నారు. నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మందిరం స్టార్ట్ చేసినాం. ఖాళీ 7 మంత్ల 7 నెలల్లో గుడి కట్టి 7వ నెల ప్రతిష్ఠ చేసినాం. మన సొంతిల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం పడుతుంది. మా దాంట్లో కూడా కొందరు అన్నారు, కంపెనీలకు ఎన్ని కోట్లు తెచ్చిండో గుడి కట్టిండు. కాబట్టి ఆ యొక్క గుడిలో మాధవానంద సరస్వతి గారు పిలిచి నీతోటి అవుతుంది, నువ్వు గుడి కట్టాలని చెప్పి స్వామివారి మమ్మల్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళ సన్నిధానం పిలుచుకొని తను మస్తు ఆయన మొదటి చెందగా ఆయన అక్షయ పాత్ర ఉంటుంది. స్వామీజీ చెప్పాడు, మీరు ఎట్లా కడదాం అనుకున్నారంటే మేము సింపుల్గా కింద వేద్దాం అనుకున్నాం. ఈ గదాల్లో సుందరమైన టెంపుల్ అయింది. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఈ ప్రాంతం మొత్తం ఎంటర్టైన్మెంటు స్పీచ్లు గొప్ప కాదు. అందరు కూడా ఆటపాటలతో ఇలా ఎంకరేజ్ చేయాలని నాకు 2 రోజులు చెప్తున్నాం. అందుకే మీ అందరు కూడా ఎంటర్టైన్మెంట్ చేసినాక భోజన కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడద్దు. మరి మీ ప్రాంతాలకు అన్ని కార్యక్రమాలు ముగించుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, మరి మీకు అందరు కూడా
చేతులు నింపలు ఉంటుంది, చేతులు నింపలు ప్రతి ఒక్కరు కూడా చపాతి ఉంటారు.